హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ అప్డేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి మనం అప్డేట్ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇక్కడ ఫస్ట్ మనం రెగ్యులేషన్స్ పరంగా చూసుకుంటే R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. 3-1లో రెగ్యులర్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ రెగ్యులేషన్స్ పరంగా మనకి పేపర్ వాల్యుయేషన్ చూసుకుంటే 3-2 పేపర్ వాల్యుయేషన్ జస్ట్ 1 వీక్ బ్యాక్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేశారు. 3-1 మాత్రం మీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడే లాస్ట్ ఎగ్జామ్ ముందే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసింది. బట్ ఇక్కడ రిజల్ట్స్ పరంగా మనం కానీ చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం స్లోగానే జరుగుతుంది, ఎందుకంటే మధ్యలో హాలిడేస్ కూడా ఉన్నాయి మనకి. సో 3-2 పేపర్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి అండ్ న్యూ ఇయర్ ఉంది. న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. ఆ తర్వాత మనకి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. సో అంటే Jan 20 తర్వాత మనకి బీటెక్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే February 2nd వీక్ ఆ టైంలో మనకి థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అవుతాయి. ఇక పేపర్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే రెగ్యులర్ అలాగే సప్లిమెంటరీ. రెగ్యులర్కి టోటల్ డిపెండింగ్ ఆన్ యువర్ క్వశ్చన్ పేపర్ మీద ఆధారపడి ఉంటుంది. సప్లిమెంటరీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ కొంచెం లూజ్గానే జరుగుతుంది. ప్రస్తుతానికి జరిగే పేపర్లు అంటే సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ చూసుకుంటే సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ కొంచెం బెటర్. అంటే లాస్ట్ టైం కంపేర్ చేస్తే మాత్రం కొంచెం అంటే కొంచెం అంటే మళ్ళీ పర్సంటేజ్ పరంగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైం ఒక 50-60% కరెక్షన్ చేశాడంటే ఇప్పుడు ఒక 70% అలాగా ఒక 10% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది పేపర్ వాల్యుయేషన్స్లో. సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతున్నాయి. సో అంతవరకు అయితే మనకు అప్డేట్ వచ్చింది. మీరు మళ్ళీ పర్టికులర్గా సబ్జెక్ట్ గురించి అడగండి. సో నాకేమైనా అప్డేట్ తెలుస్తూ ఉంటే మాత్రం నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. అండ్ ఇంకా మనం చూసుకుంటే రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్కి సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు కూడా సపరేట్గానే జరుగుతాయి. సప్లిమెంటరీ అన్నప్పుడు సపరేట్గా పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మీరు కరెక్షన్ చేసేది సప్లిమెంటరీ అని చెప్పి. రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు టోటల్ సపరేట్గా రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్స్ జరుగుతాయి. సో ఇదన్నమాట బీటెక్ 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీకి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ అండ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన మనకు అందిన అప్డేట్ ఇది. సో మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇదన్నమాట. మీకేమైనా డౌట్స్ రిగార్డింగ్ టు ఎనీ అదర్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీయూ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీయూ అప్డేట్స్.